అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్ ఆ రోజు ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అంబటి రాంబాబు రిమాండ్ కి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం అసలు ఆ రోజు ఆ కార్యక్రమం ఎందుకు నిర్వహించడం జరిగింది, ఏంటి కారణం అనే అంశాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. అంబటి రాంబాబుని 5 రోజుల పాటు విచారించాలి. విచారణలో భాగంగా కంపల్సరీగా ఆ లక్కీ గ్రూప్ కు సంబంధించినటువంటి అంశాలు కానీ, అంటే నిషేధం ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించారు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా అన్ని అంశాలు కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా పోలీసులు అయితే ప్రస్తుతం కస్టడీలో కోరేటటువంటి అవకాశం ఉంది. అయితే మరి కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక కస్టడీకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే మాత్రం బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. ఒకవేళ కస్టడీ రిజెక్ట్ చేస్తే మాత్రం బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే వైసీపీ వాళ్ళు మాత్రం ఎలాంటి కస్టడీలు ఉండవు అనే విధంగా చెప్తున్నారు. ఒకవేళ కస్టడీకి ఇచ్చినా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏం లేవు.